Hi friends, welcome to Digital Telugu Text Premiere Pro CC next lesson ki స్వాగతం. ఈ వీడియోలో మనం ప్యారలల్ గా 2 వీడియోస్ ని ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ నేను ఒక వీడియో క్లిప్ లో ప్లే చేయాలి. ఒక వీడియో క్లిప్ అనేది తీసుకున్నాను నేను. ఓకే, ఆడియో అనేది మనకు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వీడియో క్లిప్ అనేది తీసుకున్నాను. ఓకే, ఈ 2 వీడియోస్ని మనం ఇది ఫస్ట్ వీడియో ఇది. ఓకే, నెక్స్ట్ వీడియో అనేది నేను ఫస్ట్ వీడియోని ఆఫ్ చేస్తే కానీ అది మనకి ఆఫ్ చేయకపోయినా మనం టైం లైన్ మీద పైన ఏ వీడియో అయితే ఉంటుందో అదే మనకి కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, బేసిక్గా బిగినర్గా మేబీ ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలుసు. ఒకసారి అయినా కూడా నేను చెప్తున్నాను మీకు. ఈ ఫస్ట్ వీడియోని మనం సెలెక్ట్ చేసి దీన్ని సెకండ్ వీడియో విజిబిలిటీ ఆఫ్ చేస్తున్నాను. దీనికి ఎఫెక్ట్ కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసి ఇక్కడ దీన్ని మనం కొద్దిగా ఓకే అనేది అడ్జస్ట్మెంట్ చేశాను. ఓకే, మనం ఇప్పుడు ఎఫెక్ట్ ప్యానెల్లో ట్రాన్సిషన్లో వీడియో ఎఫెక్ట్స్లో మీ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏది ఎక్కడ మనకు వర్క్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్సిషన్లో మనకి లీనియర్ వైప్ అనేది ఒకటి ఉంటుంది. లీనియర్ వైప్ దాన్ని మనకు సెకండ్ క్లిప్కి అప్లై చేయాలి. అప్లై చేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు ఇక్కడ మనకి ఈ మధ్యలో క్లియర్ కట్గా తెలుస్తుంది మనకి. ఓకే, దాని యాంగిల్ని ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే మీరు ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అలా ఇది మనకి తెలియకూడదు, ఒకే వీడియోలో ఉండాలి అంటే ఈ కింద మనకి లీనియర్ వైపులో ఫెదర్ అనేది ఒకటి ఉంది చూడండి. నేను ఫెదర్ ఇస్తున్నాను, ఆటోమేటిక్గా బ్లెండ్ అయిపోతుంది. 2 క్లిప్స్ ఒకే విధంగా ఉన్నట్టుగా ఉంటుంది మీకు. ఇప్పుడు ప్లే చేసి చూడండి. కాకపోతే నాకు ఆ వీడియో అనేది పర్ఫెక్ట్ వీడియో కనుక మీరు ఎంచుకుంటే ఎక్కడ అది ప్యారలల్గా యాడ్ చేయాలి ఇప్పుడు అనేది మీకు క్లారిటీగా తెలిస్తే వీడియో చూడంగానే మనకు అర్థమవుతుంది. కాకపోతే నాకు ఇక్కడ వీడియో దాన్ని బట్టి నేను చేయలేదు. దీన్ని మీరు యానిమేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. యానిమేషన్ కూడా ఎలా ఇచ్చచ్చు, మీరు డైరెక్ట్గా నేను ఒకసారి ఈ లీనియర్ వైపు అనేది మళ్ళీ నేను దీన్ని క్లియర్ చేస్తున్నాను. ఓకే, క్లియర్ చేసి ఇప్పుడు ఒకసారి మళ్ళా నేను అప్లై చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ వీడియోకి మనం అప్లై చేసాం ఈ లీనియర్ వైప్ అనేది. మీరు ఒకసారి ఈ టూగుల్ యానిమేషన్ అనేది అప్లై చేయండి. అప్లై చేసి కొంచెం తీసుకెళ్ళండి. ఇక్కడికి వెళ్ళినాక అది మీకు ఎంత కావాలనేది చూసుకోండి. ఇక్కడే మీరు ఇదే పాయింట్లో మీరు యాంగిల్కి కూడా మీరు ఒకసారి సరే నేను యాంగిల్కి కూడా సెకండ్ పాయింట్లో మనం యాంగిల్ని యాడ్ చేద్దాం. ఓకే, ఏ టైప్లో కావాలి అది
ఇదే టైప్లో మనకి ఆటోమేటిక్గా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫెదర్ కూడా మనకి సెకండ్ పాయింట్లో యాడ్ చేయండి. ఫెదర్ ఎంత యాడ్ చేస్తారు అనేది మీ ఇష్టం. అది తెలియకుండా, అంటే ఆ రెండు ఇవన్నీ తెలియకుండా మీరు యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, మీకు తెలుస్తుంది. ఎస్, ఈ విధంగా మనం యానిమేషన్స్ అనేవి, అంటే ప్యారలల్గా 2 వీడియోస్ని యాడ్ చేసుకోవచ్చు ఒకే స్క్రీన్ మీద. ఓకే, థ్యాంక్ యూ.